ఆధ్యాత్మికత అంటే ఏమిటి? వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ? దీని గురించి మన దేశంలో ఎందరో మహానుభావులు, రమణ మహర్షి, ఓషో, ఇట్లా చాలామంది ఎన్నెన్నో స్పీచ్లు, ఎంతో ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ చాలామందికి అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. ఈరోజు మనం స్పిరిచువాలిటీ అంటే ఏందో తెలుసుకుందాం. అంటే దాని ఎసెన్స్ ఏంటో తెలుసుకుందాం ఈరోజు. అంటే ఓషో గారు కూడా ఎన్నెన్నో స్పీచ్లు ఇచ్చారు స్పిరిచువాలిటీ గురించి. అంటే స్పిరిచువాలిటీ అంటే ఏంటిదంటే నువ్వు ప్రజెంట్లో నువ్వు ఉండడం. అంటే ఓషో చెప్తాడు, మైండ్ ఎప్పుడు ఫ్యూచర్ గురించి పాస్ట్ గురించి ఆలోచిస్తుంది. అది ఎప్పుడు ప్రజెంట్లా ఉండడానికి ఇష్టం ఉండదు. ఎప్పుడైతే నువ్వు ప్రజెంట్లో ఉంటావో అప్పుడు దేర్ ఈజ్ నో థింకింగ్ అంటాడు. అంటే స్పిరిచువాలిటీ ఏంటిదంటే థాట్కి ఫుల్ స్టాప్ పెట్టడం, ఆలోచనకి. ఆలోచించుకుంటూ ఉండడం ప్రపంచం, ఆలోచించకుండా పని చేయడం ప్రకృతి. అసలు స్పిరిచువాలిటీ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటిది? అంటే నీకు పేరు లేదు, నువ్వేదో ఐడెంటిటీ తొలగించుకున్నావు, నేను ఇట్లాంటి అని. అదేది కాదు, నువ్వు ప్రకృతి పరంగా అసలు నీకు పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు. ప్రపంచం పరంగా నీకు పేరుంది, నీకు ఇల్లుంది, ఇదంతా ఉంది. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే నువ్వు ఒక నోబాడీ అన్నమాట. అంటే నువ్వు ఒక అనామకుడివి ప్రకృతి పరంగా. ప్రపంచం పరంగా నువ్వు మగోనివి, నువ్వు ఒక అతనివి, నువ్వు డాక్టర్వి, ఇట్లా ఇదంతా. అంటే స్పిరిచువాలిటీ తెలుసుకుంటే ఏదో జరుగుతుంది, ఏదో మిరాకిల్ మొత్తం ఇదంతా జరుగుతుంది అనుకుంటారు కొంతమంది. అట్లా కాదు. నీ పనిలో నువ్వు పడతావు. అంటే పని ఎట్లా చేస్తావంటే దానికి ఎట్లాంటివి అంటించవు. ఎవరో చూస్తే చేస్తా, ఎవరైనా మెచ్చుకుంటే నేను చేస్తా, గుర్తింపు కోసం చేస్తా, ఇట్లా ఉండదు. అప్పుడు జస్ట్ పనిని పనిగా చేస్తావు. ఇంకా ఏమర్థమవుతుంది అంటే స్పిరిచువాలిటీలో మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది. ఏది ఉందో అది ఉంటుంది అంతే. ఒకటి బాగుంది, ఒకటి బాగాలేదు అనేది ఒపీనియనే పోతుంది. ఏది ఉందో అది ఉన్నట్లు చూస్తావు. అది స్పిరిచువాలిటీ అన్నమాట. ఇంకా మైండ్ మొత్తం ఇన్ని రోజులు బరుగుండేది, ఎన్నెన్నో కుప్ప అదంటే ఫ్యాక్టరీ మైండ్. ఏదేదో ఆలోచిస్తుంది, అది బాగాలేదంటది, ఇది బాగాలేదంటది, నాదంటది, నీదంటది. ఇదంతా బ్యాగేజ్ అంతా పక్కకు పోతుంది. ఫస్ట్ టైం బరువు లేకుండా ఉంటావు. అసలు నెత్తి మీద ఎన్ని రోజులు గుండ్రాయి పెట్టుకున్నట్టు ఉండదు. స్పిరిచువాలిటీ తెలుసుకుంటే ఇక దాని తర్వాత అది గుండ్రాయి పక్కకు పెట్టినట్టు అట్లా మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. కంపారిజన్ పడిపోవడం అంటే కంపారిజన్ లేకుండా ఉండడం స్పిరిచువాలిటీ. నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటున్నావో ప్రపంచం, పోల్చుకోకుండా ఉంటున్నావో ప్రకృతి. ఇట్లా నువ్వు పోల్చుకుంటున్నావు అంటే నువ్వు అవుట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. పోలిక లేని స్థితి స్పిరిచువల్ అంటే. నీకు నిజంగా స్పిరిచువాలిటీ అర్థమైందంటే నువ్వు ఎట్లుంటావు అంటే, ఎవరైనా తిట్టిరు, నువ్వు సైలెంట్గా ఉంటావు, చూస్తావు. అసలు తిడుతుంది ఎవరిని? నా శరీరానా? హట్ అవుతుంది ఏంది? ఇట్లా చూస్తావు. తిడుతుంటే నాకు కోపం వస్తుంది. ఫస్ట్ టైం నీకు తెలుస్తుంది వస్తుంది నాకు కోపం. అసలు నేను కోపాన్ని కాదు, నాకు కోపం వస్తుంది. అంటే నేను ఎప్పుడు ప్రశాంత స్థితి, నేనే ప్రశాంతతని అని నీకు తెలుస్తుంది. ఎవరు తిడుతుర్రు, ఆ మాట నా చెవులు వింటున్నాయి, కోపం వస్తుంది. ఫస్ట్ టైం నువ్వు చూసావు కోపం వస్తుందని నీకు. అట్లుంటుంది స్పిరిచువాలిటీ తెలిస్తే నీకు. నీ స్థితి అట్లుంటుంది. ఫస్ట్ టైం ఇంకా కోపం పోయినాక మాట్లాడతావు. ఇన్ని రోజులు కోపం ఎవరైనా తిట్టంగానే కోపం వచ్చింది, దెబ్బ మాట్లాడుతుంటివి.